ప్రజల ఆలోచన విధానాలను మారుతున్నటువంటి పరిస్థితులను గమనించి పార్టీలో కూడా సమూలమైనటువంటి మార్పులు సిద్ధాంతపరంగా ఆ రోజు ఉన్నటువంటి ఐడియాలజీకి తగ్గట్టుగా ఈరోజు ప్రజల ఆలోచన విధానాలు తగ్గట్టుగా ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఎప్పుడు లేనటువంటి విధంగా యువ రక్తంతో యువ సమ్మేళనంతో సీనియర్ల సూచనలతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా నిజంగా సామాన్య ప్రజల దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర నుండి నాయకుడి దగ్గర నుండి మంత్రుల దగ్గర నుండి శాసనసభ్యుల వరకు ఒక నూతన ఉత్సాహంతో ఈ మహానాడు కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనించాం. ప్రతిరోజు కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో రేపు 1వ తారీఖు నుండి మా కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగా గురువర్యులు జుజ్జూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆరోగ్యంగా సంపన్నంగా ఉండాలనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా సంపన్నంగా తయారు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వనరుని కూడా ఉపయోగించి వారి జీవితంలో మార్పులు తీసుకొని వచ్చేటువంటి విధంగా ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.